హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మన జిఎస్టీ డిపార్ట్మెంట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ వాళ్ళైతే టోటల్ 20 వేకెన్సీస్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో దానికి ఏ క్వాలిఫికేషన్ కావాలి, తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా, ఏంటి, ఏం కథ అని చెప్పేసి మీకు ఈ వీడియోలో క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. టాపిక్లోకి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనిలో డివైడ్ చేస్తే ట్యాక్స్ అసిస్టెంట్ వచ్చేసి 11 వేకెన్సీస్ అండ్ దీని బేసిక్ శాలరీ వచ్చేసి 25,000, మీకు ఇంక్లూడింగ్ అలవెన్స్ అండ్ మీకు రూమ్ రెంట్ కలిపితే 50,000 దాకా రావచ్చు. సో స్టెనోగ్రఫీ అండ్ గ్రేడ్ 2 వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. సేమ్ శాలరీ 25,000 బేసిక్ శాలరీ ఉంటుంది. తర్వాత విత్ అలవెన్స్ రూమ్ రెంట్ వచ్చేసి టోటల్ 50,000 దాకా రావచ్చు. హవల్దార్ వచ్చేసి 7 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ వచ్చేసి 18,000 బేసిక్ శాలరీ మాత్రమే. విత్ అలవెన్స్ వచ్చేసి 35,000 అంటే 35,000 దాకా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మల్టీ టాస్క్ స్టాఫ్, దీనికి ఒక వేకెన్సీ ఉంది. దీనికి కూడా సేమ్ అంతే, 18,000 బేసిక్ శాలరీ ఉంటుంది. విత్ అలవెన్స్ కలిపి టోటల్ 35K వరకు రావచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి ట్యాక్స్ అసిస్టెంట్ స్టెనోగ్రఫీ గ్రేడ్ 2 పోస్టులకు అయితే 18 నుంచి 27 ఏళ్ళు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హవల్దార్ మల్టీ టాస్క్ స్టాఫ్ కూడా సేమ్ 18 నుంచి 27 ఏళ్ళు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే 5 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 10 years ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ట్యాక్స్ అసిస్టెంట్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. తర్వాత వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది, కంప్యూటర్ బేస్ చేసుకొని బేసిక్స్ నాలెడ్జ్ మీద మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే ఎక్సెల్, పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్, సో వీటి మీద. తర్వాత మీకు డేటా ఎంట్రీ అనేది ఉంటుంది. పర్ అవర్కి మీరు 8,000 కీవర్డ్స్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ అండ్ గ్రేడ్ 2 వచ్చేసి 12th పాస్ అయితే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ వాళ్ళకి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. హవల్దార్ వచ్చేసి 10th పాస్ అయితే సరిపోతుంది. ఈ హవల్దార్ వేకెన్సీకి అయితే పోస్టులకు అయితే మెయిల్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. కానీ దీంట్లో మాత్రం మనకు ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది, ఇద్దరికి ఉంటుంది, మెయిల్కి ఫీమేల్కి ఇద్దరికి ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. మెయిల్ క్యాండిడేట్ వచ్చేసి 157.5 సెంటీమీటర్స్ ఉండాలి. తర్వాత చెస్ట్ సైజ్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ ఉండాలి. మీరు ఎప్పుడైతే ఊపిరి పీల్చుకుంటారో అప్పుడు 5 సెంటీమీటర్ ఎక్స్పెన్షన్ అనేది ఉండాలి. ఫిజికల్ టెస్ట్ వచ్చేసి 15 minutesలో 1600 meters అనేది వాకింగ్ చేయాలి. తర్వాత 30 minutesలో 8 kilometers సైక్లింగ్ చేయాలి. నెక్స్ట్ ఫీమేల్ హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్స్ ఉండాలి. తర్వాత వెయిట్ వచ్చేసి 48 kgs ఉండాలి. ఫిజికల్ టెస్ట్ వచ్చేసి 20 minutesలో 1 kilometer వాకింగ్ చేయాలి. తర్వాత 25 minutesలో 3 kilometers సైక్లింగ్ చేయాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి 10th పాస్ అయితే సరిపోతుంది. ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ అయితే ఉన్నారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఏ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి ఉండాలంటే ఫుట్బాల్, వాలీబాల్, హాకీ, క్రికెట్, కబడ్డీ, అథ్లెటిక్స్, స్విమ్మింగ్. అథ్లెటిక్స్, స్విమ్మింగ్ వచ్చేసి ఉమెన్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ స్పోర్ట్స్ అన్ని మెన్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటే 10th మార్క్ లిస్ట్, సర్టిఫికేట్స్ యాజ్ పర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ పోస్ట్ బేస్ చేసుకొని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉండాలి, ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు కూడా. తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వ్యాలిడ్ ప్రూఫ్ ఐడి అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్పోర్ట్ ఆర్ ఓటర్ ఐడి వీటిలో ఏదో ఒకటి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లై చేసే విధానం వచ్చేసి ఆన్లైన్ మోడ్ ఉంటుంది. ఇక్కడ gst.chennai.government.in ఉంది కదా, ఈ వెబ్సైట్లో మీరు వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. డేట్ వచ్చేసి 12th month December 8th నుంచి తర్వాత January 2026 7th తారీఖు వరకు మీకు ఈ అప్లై చేసుకోవడానికి గడువు అనేది ఉంటుంది. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.